ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరూ బాగున్నారని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడ మనం ప్రతిరోజు ఈ వాక్యాన్ని మీరు షేర్ చేస్తూ అనేక మందికి పంపిస్తూ ఈ వీడియోలను మాకు ఆశీర్వాదకరంగా ఉంచారు. మిమ్మల్ని దేవుడు దీవించబోతూ ఉన్నాడు. మీరు గమనించండి, ఈ రోజున దేవుని వాక్యం జీవం కలిగిందై ఉంది. ఈ జీవము నిన్ను జీవమరణ నియమముల నుంచి తప్పించేదిగా ఉంది. ఒకసారి మీరు గమనిస్తే అపోస్తుడైన పౌలు గారు అపోస్తుల కార్యాల్లో ఒక మాట రాస్తూ ఉన్నాడు, ఒక వాక్యం చెబుతూ ఉన్నాడు. తుయితైరా పట్టణస్థురాలైన ఒక స్త్రీ దేవుని యొక్క మాటలు వింటూ ఉంది. అక్కడే మారు మనసు పొంది దేవుని నమ్ముకొని దేవుని అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే నీవు వినే మాట నీకు ఆదరణ కలిగించేదిగా ఉంది. నీవు వినే మాట నిన్ను మంచి మార్గంలో నడిపించేదిగా ఉంది. దేవుని వాక్యం వింటున్న నీవు ఎంతవరకు మారు మనసు పొందకుండా ఉన్నావు? ఎన్ని సంవత్సరాలు దేవునిలో ఇంకా నీవు నడవకుండా ఉన్నావు? అనేక వాక్యాలు నీకు వినబడుతూ ఉన్నా కానీ నీ మనసు ఇంకా దేవునికి దగ్గరగా రాలేదు. దేవుని యొక్క అడుగుజాడల్లో నువ్వు నడవట్లేదు. ఈ లోకము నిన్ను ప్రేమిస్తూ లోకానుసారమైన క్రియలకు నువ్వు లొంగిపోతూ ఉన్నావు. దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. తుయితైరా పట్టణస్థురాలైన ఓదారంగు పొడి నమ్ముకొని ఆమె ఒక్క రోజులోనే దేవుని వాక్యాన్ని విని మనసు మార్చుకొని అనేక మందికి దీవెనకరంగా ఆమె జీవితాన్ని మార్చుకుంది అని దేవుడు స్పష్టంగా ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా నీకు తెలియపరిచాడు. మరి నీ జీవితం ఎంతకాలం ఎందుకు ఈ దురవస్థ కలిగిన లోకంలో నిండిపోయి ఉంది? నువ్వు ఆలోచించుకో సహోదరి సహోదరుడా. భయం కలిగి దేవుని ఎదుట నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ఆ రోజు పరలోక రాజ్యం యొక్క వారసత్వాన్ని నువ్వు పొందుకుంటావని దేవుని వాక్యం అంటూ ఉంది. తుయితైరా పట్టణస్థురాలైన ఆమె ఒక సంఘములో సంఘాన్ని నడిపించేదిగా దేవుడు ఎలాగైతే ముందుకు నడిపించాడో ఆ విధంగా నీవు కూడా దేవుని వాక్యానికి అనేక మందిని నడిపించేవాడిగా నీవు ఉండాలి. విశ్వాసం అన్నది నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎరిగి ఉంటావో విశ్వాసంలో నువ్వు నడవగలవు, అనేక మందిని నడిపించగలవు. పౌలు గారు చెప్పే వాక్యం ఒక సెకండ్, ఒక నిమిషంలో ఆమెను మార్చింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఇప్పుడే మారు మనసు పొందుదువుగాక. దేవుడు నీతోనే నిన్నే హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం వదిలేసిన దేవుని వాక్యం ఈ రాత్రి నిన్ను పట్టుకోబోతూ ఉంది. నీ యవ్వన స్థితి, నీ స్థితి ఏదైనప్పటికీ కూడా ఇక్కడ దేవుని దగ్గరకు నువ్వు రాబోతూ ఉన్నావు. దుఃఖపడిన నీ జీవితం ఈరోజు దేవుని సొంతం అయిపోతూ ఉంది. ఎన్నోసార్లు నువ్వు ప్రయత్నించిన ఫలితాలు రాకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడి నిన్ను విజయం వైపు నడిపించడానికి ఆయన నీ వెంట నడవబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం వెంటనే నీవు ఈ మాటలు నిన్ను ఆదరించి ఆయన నమ్ముతూ ఉన్నాను. ఈ మాట ద్వారా నువ్వు మారు మనసు పొంది నీవు కూడా దేవునితో నడవాలని ఆశపడుతూ నీవు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలని ఆశిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.